విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. 2 ఏళ్ల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన సాయిశ్రీ చనిపోవడానికి టీడీపీ నేత బోండా ఉమ, ఆయన కుమారుడు శివనే కారణమంటూ సాయిశ్రీ తల్లి సుమన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బోండా ఉమ, ఆయన కుమారుడు శివపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బోండా ఉమ, ఆయన కుమారుడు శివపై విజయవాడలోని సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి, టీడీపీ నేత బోండా ఉమపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు నమోదు చేశారు? అప్డేట్ ఏంటి? శ్రీనివాస్, ఇది 2 years బ్యాక్ విజయవాడ సంఘటన. సుమనశ్రీ కుమార్తె అయినటువంటి సాయిశ్రీకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ ఆరోగ్యం బాగు చేసినందుకు ఆమె పేరుతో ఉన్నటువంటి ఇంటిని అమ్ముకున్నటువంటి అవకాశం కల్పించాలని సాయిశ్రీ తండ్రిని కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయిశ్రీ తండ్రి బెంగళూరులో నివాసం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తర్వాత సాయిశ్రీ తల్లికి తండ్రికి మధ్య వివాహ సంబంధము లేకపోవడంతో ఆ తర్వాత కాలంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో సాయిశ్రీ కూడా తన తండ్రిని రిక్వెస్ట్ చేస్తూ కూడా ఒక వీడియోని వాట్సాప్ అంటే దాదాపుగా సామాజిక మాధ్యమ సోషల్ మీడియా ప్రారంభమైనటువంటి రోజుల్లో ఒక వీడియో ద్వారా ఫోన్ లో రికార్డ్ చేసి సాయిశ్రీ తన తండ్రికి రిక్వెస్ట్ చేసింది, నాన్న నాకు ఆరోగ్యం బాగలేదు, నువ్వు నా పేరుతో పెట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది ఆ ఇంటిని అమ్మి నాకు వైద్యం చేయించు, వైద్యం చేయిస్తే నన్ను డాక్టర్లు బతికిస్తామని చెప్పి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి నాకు నా ప్రాణం కాపాడంటూ కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో స్టేట్ వైడ్ గా అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ కూడా అయింది. అయితే ఆ ఇంటిని ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో సాయిశ్రీ తండ్రి వేరే వాళ్ళకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అమ్ముకున్నటువంటి నేపథ్యంలో తమకు సహకరించకుండా తన కూతురుకు ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోయినప్పటికీ కూడా కనీసం మానవతా హృదయంతో పరిగణలో కూడా తీసుకోకుండా ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా సాయిశ్రీ తండ్రికి సహకరించి, అదేవిధంగా ఎవరైతే అనాథరైజ్ పరిచయం చేశారో వారందరూ కూడా సహకరించి తన కుమార్తె మరణానికి కారణమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి సుమనశ్రీ అప్పట్లోనే పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు అప్పట్లో ఈ కేసును తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే సాయిశ్రీ కూడా ఆరోగ్యము మరింత విషమించడంతో మృతి చెందింది. ఆ తర్వాత సాయిశ్రీ తల్లి సుమనశ్రీని ఆ ఇంటి నుంచి బలవంతంగా కూడా ఖాళీ చేసినటువంటి నేపథ్యం ఉంది. వీటన్నిటి మొత్తంలో కూడా సుమనశ్రీ న్యాయవాదుల ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ పెడుతుంది. రిట్ పిటిషన్ కోర్టు కమ్ కేసు అంటే కోర్టు ద్వారా వచ్చినటువంటి కేసుగా కూడా పోలీసులకు ఆదేశించి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ చేయాల్సింది కూడా హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యం ఉంది. దీంతో విజయవాడ సూర్యాపేట పోలీసులు కేసు సమాచారం వస్తా ఉంది. శ్రీనివాస్, అయితే సుబ్బారావు, బోండా ఉమా కుమారుడు అయినటువంటి శివపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శివకు అసలు ఏ విధమైన సంబంధం ఉంది? ఎందుకు కేసు నమోదు చేశారు? అంటే శ్రీనివాస్, ఇక్కడ శివకి సంబంధించినటువంటి వ్యవహారంలో శివకు సంబంధం ఉండేటువంటి అవకాశం చాలా 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 తక్కువ. కాకుంటే ఇది రాజకీయపరమైనటువంటి ఎన్నికల సమయం కాబట్టి బోండా ఉమా కుమారుడు శివ ఈ బైక్ రేసులు ఇటువంటి వాటిల్లో కూడా కొంత పాల్గొనటము, అదేవిధంగా కొన్నిసార్లు యాక్సిడెంట్ ఇటువంటి అవటము, వీటన్నిటి నేపథ్యంలో బోండా ఉమా కుమారుడు పేరు తీసుకొచ్చారు. వాస్తవానికి ఇందులో బోండా ఉమా కుమారుడి పేరు కాదు, బోండా ఉమాతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కూడా చాలా కీలకంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని అప్పట్లో సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆరోపణలు చేసింది. శ్రీనివాస్, అయితే సుబ్బారావు, 2 ఏళ్ల క్రితం జరిగింది కదా ఈ ఘటన. అప్పటి నుంచి బోండా ఉమా ఈ మృతికి సంబంధించి ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే బోండా ఉమా సుమనశ్రీ సాయిశ్రీ తల్లి ఎవరైతే సుమనశ్రీ ఉన్నారో ఆమె ఆరోపణలు చేసినప్పుడు వెంటనే బోండా ఉమా చెప్పాడు తనకి ఇందులో ఎటువంటి సంబంధం కూడా లేదు, ఆ లావాదేవీలన్నీ కూడా చట్టబద్ధంగా జరిగినటువంటి లావాదేవీలు కాబట్టి వాటి విషయంలో మేము జోక్యం చేసుకోలేము, నీకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక మా న్యాయపరమైనటువంటి పోరాటం చేసుకోవచ్చు, తాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, ఇది కేవలం తన పైన రాజకీయ పరమైనటువంటి దురుద్దేశంతో కుట్రపూరితంగా చేసినటువంటి ఆరోపణలుగా అప్పట్లోనే ఎమ్మెల్యే బోండా ఉమా ఈ ఆరోపణలు కొట్టివేశారు. శ్రీనివాస్, అయితే సుబ్బారావు, ఇప్పుడు కేసు నమోదు చేశారు కదా బోండా ఉమాపై, ఇప్పటి వరకు ఏమైనా రియాక్ట్ అయ్యారా? అంటే బోండా ఉమా ప్రస్తుతం ఎన్నికలలో చాలా పీక్ స్థితిలో ఉండడం, సహజంగా పోలీసులు న్యాయస్థానాల ద్వారా వచ్చినటువంటి కేసుని పోలీసులు విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి అందులో ఆరోపణలలో నిజం ఉందని నిర్ధారణ అయితే కనుక దాన్ని కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ వేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా కనుక పోలీసులకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా విచారణ దొరకపోతే సహజంగానే అదే విషయాన్ని ఛార్జ్ షీట్ ద్వారా కోర్టుకు వ్యక్తం చేస్తారు. కాబట్టి ప్రస్తుతం బోండా ఉమా ఇంకా స్పందించలేదు. శ్రీనివాస్, అయితే సుబ్బారావు, ఆ ఇంటికి సంబంధించి సాయిశ్రీ తండ్రి బోండా ఉమా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు కదా, సో
సాయిశ్రీ తండ్రి ఏమని చెప్తున్నారు, ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఏమైనా మాట చెప్పారా? అంటే సాయిశ్రీ తండ్రి అప్పట్లోనే చాలా స్పష్టం చేశాడు, ఇది తన పేరుతోనే ఉన్నటువంటి ఇది, తన ఆస్తి, తన సంబంధించినటువంటి ఆస్తి ఇది, కాబట్టి నేను అమ్ముకుంటున్నాను, నాకు కూడా ఆరోగ్యం బాగాలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను అమ్ముకుంటున్నాను అని చెప్పేసి అప్పట్లోనే సాయిశ్రీ తండ్రి కొంచెం క్లారిటీ ఇచ్చాడు. నేను కొంత డబ్బు కూడా పంపించాను, మళ్ళీ ఇంకా డబ్బు కోసమే ఆ విధంగా చేస్తున్నటువంటిది ఆరోపణ సాయిశ్రీ తండ్రి సుమనశ్రీ పని చేశాడు. నాగ శ్రీనివాస్. థ్యాంక్ యూ సుబ్బారావు.